ఇంకా 2 నెలలు అయిపోతే ఈ ప్రభుత్వానికి 2 సంవత్సరాలు పూర్తవుతాయి. 22 మంత్స్ ఇప్పటికే 22 నెలలు అయిపోయింది. కనీసం మనం డిపిఆర్ కూడా సిద్ధం చేయలేదంటే ప్రజలకు ప్రాపర్ మెసేజ్ ఇవ్వట్లేదు అనేది నా ఆలోచన. కాబట్టి వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? ద వే ఫార్వర్డ్ ఈస్ ఐదర్ వార్దా నది మీద కడతారా, ప్రాణహిత నది మీద కడతారా, ఎల్లంపల్లి వరకు గ్రావిటీ ద్వారా ఎట్లా తీసుకొస్తారు అనేది స్థూలంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. సిఓఐ రిపోర్ట్ తో పాటు కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు టేబుల్ చేయడానికి 4 రోజుల మధ్యలో సమయం ఉండే. ఏటీఆర్ కూడా దాంతో పాటు ఫైల్ చేస్తే బాగుండేదని నా అభిప్రాయం అధ్యక్ష. అందరూ ప్రజలు కోరుకునేది ఏంటంటే దేర్ షుడ్ బి ఏ స్ట్రింజెంట్ యాక్షన్. ఇంత పెద్ద ఎత్తున దుర్వినియోగం జరిగింది. మనం తెలంగాణ సమాజానికి ఒక ప్రాపర్ మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. భవిష్యత్తులో ఇట్లా పొలిటికల్ కరప్షన్ ని ఎవరు సహించలేరు. ఎవరైనా పొలిటికల్ కరప్షన్ కు పాల్పడితే అడ్డగోలుగా వ్యవహరిస్తే తగిన శిక్ష ఉంటది. ఎట్లయినా ప్రజలు వాళ్ళని శిక్షించారు, కానీ దాన్ని మించి చట్ట ప్రకారం వారిని శిక్షిస్తామనే స్ట్రాంగ్ మెసేజ్, ఒక బలమైన మెసేజ్ మనం తెలంగాణ సమాజంలో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. యాక్షన్ టేకెన్ రిపోర్ట్ విషయంలో మీరు కొంత హోంవర్క్ చేసి ఎంత త్వరగా వీలైతే స్ట్రింజెంట్ యాక్షన్ పాసిబుల్, చట్ట పరిధిలో ఎంత స్ట్రింజెంట్ యాక్షన్ పాసిబుల్ అయితే ఆ శిక్ష వారికి పడుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఎందుకంటే ఇది ప్రజాధనం దుర్వినియోగం అయింది. భవిష్యత్తులో మళ్ళీ ఈ ప్రజాధనం దుర్వినియోగం చేయడానికి మిగతా వాళ్ళు భవిష్యత్తులో వచ్చే నాయకులు భయపడి తీరాలి. కాబట్టి ఆ మెసేజ్ కోసమైనా మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని నేను సభను కోరుతూ, అట్లే ముఖ్యమంత్రి గారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.